కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారంటారు. అలాగే కాలం కలిసి రాకపోతే తాడే పామే కరుస్తుందంటారు. భారతీయ జనతా పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒకటి స్టాలిన్‌ని దెబ్బ కొట్టడానికి తమిళనాడులో పాగా వేయడానికి సీరియస్‌గా ఎఫర్ట్ పెడుతుంటే, వీళ్ళతో ఉండే పన్నీర్ సెల్వం వెళ్లి డీఎంకేతో కలవటం, వీళ్ళ వైపు వస్తానన్న డీఎండీకే వెళ్లి వాళ్ళతో కలవటం. అదే సందర్భంలో అక్కడ అది సరే రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. అది పెద్ద ఇష్యూ కాదు. నైతికంగా ప్లస్ ఎథికల్‌గా పబ్లిక్ ముందు పెద్ద మైనస్ అయి కూర్చున్నది ఏంటంటే, ఒకటి సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు, ఆగ్రహం, చివరికి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి రావడం. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాల్లో న్యాయ వ్యవస్థకి వ్యతిరేకంగా పాఠ్యాంశం. అది ప్రభుత్వం ఇష్టం లేకుండా జరగదు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేది కాబట్టి అంటూ సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడటం, వీళ్ళు క్షమాపణ చెప్పడం. ఇది ఇలాంటిది న్యాయ వ్యవస్థ మీద ఇట్లాంటి స్టోరీలు కావాలని కోరుకునే వాళ్ళు పార్టీలో ఉంటారు. వాళ్ళకు ఒక ఎదురు దెబ్బ క్షమాపణ చెప్పడం అన్నట్టు. అదే సందర్భంలో మోడీని ద్వేషించే వాళ్ళకి మోడీకి దెబ్బ తగిసామన్నటువంటి తృప్తి ఉంటుంది. ఇటు ఉభయ కుశలోపర కాదు, ఇద్దరికి రెంటికి చెడ్డ రేవడైంది. ఇప్పుడు అది తీసేసినందుకు సొంత వాళ్ళ ఆగ్రహం, అది పెట్టినందుకు అటు పక్కన క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి రావడం. ఇది నెంబర్ 1. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి తాజాగా లిక్కర్ కుంభకోణం కేసు ఓ రకంగా దేశవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక పోరాట వ్యవస్థగా సామాన్యుడిని, ఆమ్ ఆద్మీకి అధికారం అన్నటువంటి ఉద్యమంతో వచ్చినటువంటి కేజ్రీవాల్ జైల్లో 6 నెలల పైగా ఉండటం, సిసోడియా ఏడాదికి పైగా ఉండటం, అలాగా వరుసపెట్టి జరిగినటువంటి కేసు ఏవైతే ఉన్నాయో, కవిత అరెస్ట్ కావడం, ఆ కేసు రౌజ్ అవెన్యూ కోర్టు ప్రైమరీగా అవతల పడేసి, కొట్టి అవతల పడేసి, ఇంతవరకు ఎథికల్గా వీళ్ళు చెప్పుకొచ్చినటువంటి అతి పెద్ద కేసు ఇప్పుడు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. 2 రాష్ట్రాల రాజకీయాన్ని మార్చింది ఆ కేసు. ఢిల్లీ, తెలంగాణ. ఓన్లీ అవినీతి కారణంగానే అక్కడ ప్రభుత్వాలు మారినాయి అంటే వేరే వేరే అంశాలు కూడా ఉంటాయి ప్రభుత్వ వ్యతిరేకత. అది బట్ దానికి ఒక ఇంధనం కిందన పనిచేసింది మాత్రం ఈ కేసు. ఇది కొట్టివేయబడటం అన్నది ఒక రకంగా బీజేపీకి పెద్ద దెబ్బ. ఈ 3 పరిణామాలు అన్నటువంటి తర్వాత భారతీయ జనతా పార్టీ ఎలాగ సెటరైట్ చేసుకుంటుంది, ఎలా సమాధానం చెప్పుకుంటుంది అన్న దాని మీద ఫ్యూచర్ డిపెండ్ అయ్యి ఉంటుంది.